నవరాత్రుల్లో ఒక మంచి కథ మీకోసం. ఒకసారి ఒక గాడిద వీపు పైన అమ్మవారి విగ్రహాన్ని పెట్టి ఊరంతా ఊరేగిస్తున్నారు. గాడిద ఎక్కడికి వెళ్లినా ప్రజలు హారతులివ్వడం, కొబ్బరికాయలు కొట్టడం, దండాలు పెట్టడం, గాడిదకు తినడానికి పెట్టడం చూసి గాడిద చాలా ఆశ్చర్యపడింది. 2-3 రోజులు గాడిద చూసి, గొప్ప గొప్ప వాళ్ళందరూ నా ముందు మోకరిల్లుతున్నారు, నేను చాలా గొప్పవాడిని అయ్యాను అనుకుని అహంకారంతో ఇక నేను ఒకరికి బానిస కాదు, గాడిద పనులు చేయాల్సిన అవసరం లేదు, నా వీపు పైన ఈ భారం ఇంకా ఎందుకు మోయాలి అని అమ్మవారి ఫోటోని దులుపుకొని కింద పడేసి వెళ్లిపోతుంది. మరుసటి రోజు అదే మనుషుల మధ్యలోకెళ్లి నిలబడుతుంది. ఎవరూ పట్టించుకోరు. గట్టిగా గాడిద అరుపులు మొదలుపెట్టినా నిన్నటి వరకు మొక్కి తినడానికి పెట్టిన వ్యక్తులే ఈ గాడిద అరుపులు ఏంట్రా అని కర్ర పట్టి కొట్టడం మొదలు పెడతారు. దెబ్బలకు తాళలేక ఆ గాడిద పారిపోయి తప్పు తెలుసుకుంటుంది. నాకు లభించిన గౌరవం నన్ను చూసి కాదు, నా వీపు పైన ఉన్న ఆ శక్తి వల్లనే అని తెలుసుకొని పశ్చాత్తాపపడుతుంది. అలాగే మన జీవితంలో కూడా చాలా మందికి పిల్లలకు తల్లిదండ్రుల వల్ల, విద్యార్థులకు గురువుల వల్ల, భార్యకు భర్త వల్ల, భర్తకు భార్య వల్ల లభించే గౌరవాన్ని అది వారి వల్లే లభిస్తున్నదని భ్రమపడి అహంకారంతో వారినే అవమానించి జీవితాలు నాశనం చేసుకుంటారు. మరి మీరేమంటారో కమెంట్స్లో తెలిపి లైక్ చేసి ఫాలో చేయండి.